ఏది ఎట్లా ఉండని మన కోసం మేమున్నామని వచ్చే దోస్తుల్ని మాత్రం ఇడిచిపెట్టుకోవద్దు. మంచో షేడో అప్పుడప్పుడు చిన్న చిన్న పంచాయతీలైతే చల్ చోడదో బాయ్ అనుకోవాలి. ఎప్పట్లెక్కనే దోస్తాన్ చెయ్యాలి. మంచి దోస్తులకు ఉండాల్సిన లక్షణం గది. ఇక ఇప్పుడు దోస్తుల గురించి దోస్తాన్ గురించి గింతగానం ఎందుకు చెప్తున్నామంటే ఇగో పెద్ద సారు కూడా తన దోస్తులను కలవనీకే పోయిండు చూడుండ్రి. ఇక ఇంత దూరం రానే వచ్చిండు, కూటమి కట్టిన దోస్తులను కలవకుండానే ఎట్లా పోతాడు చెప్పుండి సారు. గదే ఏపీ సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ సారు ఇద్దరిని ఇంటికి పోయి మరీ కలిసిండు మోదీ సారు. తొలుత గీనాడమనే సర్జరీ చేయించుకొని ఇంట్లో ఆరాం చేస్తున్న పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి పోయిండు. పానం ఎట్లున్నది ఏం కథ అని అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడట. అటెనక బాబు సార్ ఇంటికి కూడా పోయిండు. అక్కడనే నాష్ట చేసి ఇంత చాయ బొట్టు తాగిండట సారు. పెద్ద సార్ వస్తున్నాడని ఇద్దరు సార్లు ఏపీలో పెద్ద పనులేం పెట్టుకోకుండా పట్నంలోనే ఉన్నారా అన్నట్టు. ఇక ముగ్గురు సార్లు కలిసిండ్రు కాబట్టి రాజకీయ ముచ్చట్లు కూడా నడిచినాయా అంటుండ్రు. వచ్చే ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణలో కాషాయ ఎజెండా ఎగిరేయాలని గట్టిగా తిప్పల పడతాండ్రు కాబట్టి ఎట్లయితే ఏపీలో కూటమి గట్టి పని చేస్తాండ్రో గట్లనే తెలంగాణలో కూడా సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, పువ్వు పార్టీ కలిసి కట్టుగా పని చేస్తే ఎట్లుంటదనే దాని మీద కూడా మాట ముచ్చట్లు నడిచినాయా అంటుండ్రు. పవన్ సార్ ఇంటికి పరామర్శకు పోయినప్పుడే తెలంగాణ రాజకీయాల గురించి ఎల్లదీసిండట మోదీ సారు. అటు బాబు సారు ఇటు పవన్ సారు ఇద్దరు లీడర్లతోని గంట సేపు మాట్లాడిండు ప్రధానమంత్రి. మరిగా ఏమేం ముచ్చట్లు నడిచినాయో ఏం కథనో కూటమి లీడర్లు తెలంగాణలో ఎట్లెట్లా ముంగటికి నడుస్తారో పోత తెలుస్తుంది.